ఫ్రెండ్స్, చాలామంది సిస్టర్స్కి టైలరింగ్లో హ్యాండ్స్ డిజైన్స్, నెక్ డిజైన్స్ అనే దగ్గరికి చేతి పని కంటే ఎక్కువ తలనొప్పి ఉంటుందండి. ఏదైనా డిజైన్ పెట్టాలి అంటే డబ్బులు బాగానే వస్తాయి, కానీ మనకు మెడలు గుంజడం, కళ్ళు ఇదిగా కావడం, కళ్ళు మనకి బాగా ప్రెజర్ పడడం, కళ్ళ మీద నడువులు నొప్పి ఇలాంటివి వచ్చాయి అంటే అది డిజైన్ల వల్లనే వస్తాయన్నమాట. అలాంటి డిజైన్ ప్రతిసారి కనుక్కోకుండా వచ్చిన కస్టమర్కి నా దగ్గరికి ఈ డిజైన్స్ ఉన్నాయి, వీటిలో మీకు ఏ నెక్ పెట్టాలి అని ఫస్ట్ ఒక డెమో తయారు చేసుకుని ఉంచుకోండి. అంటే వీటితో మీ దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్తో డెమో లాగా ఒక క్లాత్ కుట్టి మొత్తం బ్యాక్ పార్ట్ తయారు చేసి ఉంచుకొని వెంటనే వాళ్ళ ముందు వేయడం. మీరు ఆల్రెడీ కుట్టి ఉన్నారు కాబట్టి ఇది వాళ్ళకి మెడల్కు తక్కువ చేయాలా ఎక్కువ చేయాలా అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. అలా మీరు ఈజీగా వాళ్ళకి చెప్పుకోవచ్చు. అలాగే బకరం కూడా సేమ్ ఇలాగే డ్రాయింగ్ వేసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆఫర్ అనేది నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అలా మనం బకరం మీద డ్రాయింగ్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు దీంట్లో కొన్ని ఏంటి అంటే మనకు డ్రెస్సులకి ఎలా పెట్టాలి, ప్లస్ ఇవి ఎన్ని వస్తాయి, దీని రేట్ ఎంత, ఇవి ఎన్ని వస్తాయి, దీని రేట్ ఎంత, ఇవి బ్లౌజులకి ఎలా పెట్టాలి అనేది అన్నిటికీ పెట్టుకోవచ్చు అనేది డౌట్ ఉంది చాలామందికి. ఈరోజు ఈ వీడియో కేవలం నేను పంపించే మీకు నెక్ డిజైన్స్, హ్యాండ్స్ డిజైన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది క్లియర్ చేసి ఈరోజు నేను ఈ వీడియో అనేది పెడుతున్నాను. మాకు కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, వీలైతే మధ్యలో కూడా నెంబర్ అనేది చెప్తాను. ఆ నెంబర్ మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు చెప్తాను చూడండి. నెంబర్ వచ్చేసి మనకి బాలు టైలర్స్ అని పడుతుంది, లేదంటే పాషా టైలర్ అని పడుతుంది. మేమిద్దరం ఒకటేనండి, మేమిద్దరం చిన్ననాటి ఫ్రెండ్స్. బట్ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు, ఇద్దరు పార్ట్నర్స్ అనమాట. మీరు టెన్షన్ అవసరం లేదు. ఒక్కొక్కరికి అలా పడుతుంది, ఒక్కొక్కరికి ఇలా ఫీడ్ చేసుకునే ప్రకారం మన నెంబర్ అనేది పడుతుంది. ఈ నెంబర్ వచ్చేసి 9550514419. ఓకేనా? ఇది అనమాట మన కంపెనీ నెంబర్ 9550514419. చూడండి ఇలా బాగా గుర్తుంచుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. 9550514419. ఓకేనా? ఈ నెంబరు మన కంపెనీ నెంబర్ అనమాట. వీలైతే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. నేను దీని మీద పెట్టి స్క్రీన్ మీద పెట్టి మీకు అప్లోడ్ చేసేంత టైం లేదండి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో క్లాసులు స్టార్ట్ చేశాము. చాలామంది మమ్మల్ని నమ్మి అమౌంట్ కొట్టారు. ఇక్కడ హాస్టల్లో కూడా ఉంటామని అన్నయ్య అని చెప్పి కూడా ఒప్పుకున్నారు. కొంతమంది వచ్చి కూడా చూసి భర్తలను తీసుకొని వచ్చి మా అన్నయ్య అని పరిచయం చేసి చూపించి కూడా వెళ్తున్నారు. ఇప్పుడు హాస్టల్ తయారవుతుంది. మినిమం ఒక 20 మెంబర్స్ దాకా ఉండొచ్చండి. దాంట్లో మిషన్స్ కూడా వచ్చేసాయి. ఇవన్నీ వీడియో నేను త్వరలో మీకు రిలీజ్ చేస్తాను. క్లాసులకి ఇక్కడికి లైవ్లో ప్లస్ అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కూడా స్టార్ట్ చేస్తున్నాను. స్టూడియో అవన్నీ రెడీ అవుతున్నాయి. త్వరలో మీ అందరికి కూడా మంచి పనితో మీ ముందుకు వస్తాను. నేను అందరికీ ఉపయోగపడేటట్టుగా నేను యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను క్లాసుకి సంబంధించినవి. కంప్లీట్గా అన్నీ ఇక్కడ జరిగిన క్లాస్కి మనం పెట్టాలి అంటే మన వెబ్సైట్ కానీ పాషా టైలర్ యాప్లో పెట్టి దానికంటే ఒక రేట్ ఉంటుంది. అప్పుడు మీరు కొనుక్కుందరు. కానీ ఒకవేళ ఈ క్లాసులకి ఇంత అమౌంట్ పెట్టలేము అనుకుంటే సెకండ్ ఆప్షన్ అది కూడా ఉందన్నమాట మీకు. అది ఇప్పుడు కాదు, ఈ బ్యాచ్ ఎంత అయిపోయిన తర్వాత 1 month 2 months తర్వాత ఈ వీడియోలని దాంట్లో పెట్టి ఒక ప్యాకేజ్ చేస్తాం అనమాట. అలా ఏది వృధా కానివ్వకుండా అందరికీ అందుబాటులో తీసుకొస్తాం. అతి తక్కువ టైంలో అతి తక్కువ టైంలో మీరు టైలర్లు కావడానికి ఆస్కారంగా ఉండేటట్టుగా మేము చేస్తాం అనమాట. అయితే ఇక ఇప్పుడు మీకు నేను చెప్పబోయేది ఏంటంటే నెక్ డిజైన్స్, హ్యాండ్స్ డిజైన్స్ అనమాట. ఇవేంటి అంటే చాలామందికి ఒక పెద్ద తలకాయ నొప్పి అనమాట. ఇది ఏదైనా చేయాలన్నా, ఏదన్నా మీరు కుట్టాలన్నా, పెళ్ళిళ్ళకి ఏదో ఎవరికైనా చూపించాలన్నా ఈ ప్యాటర్న్స్ ఉండవు మీ దగ్గర. అయితే వాళ్ళకి అర్థం కూడా కాదు. ఇప్పుడు ఇదే మీరు తయారు చేసి మీరు చూపించడం, లేకపోతే ఇదే డైరెక్ట్ చూపించి ఇది డైమండ్ షేప్ అమ్మ ఇది ఇలా వస్తుంది అని వాళ్ళకి చెప్పండి. చూడండి నేను గీసి చూపిస్తాను. చూడండి మీకు ఇలా ఈ డైమండ్ షేప్ మీకు వెనక భాగంలో ఇలా వస్తుంది అని చెప్పేసి ఇలా పెట్టేసి మళ్ళీ దీనికి ఇలా ఆపోజిట్గా పెట్టి చూపించండి. ఓకేనా? ఇంక ఇలా ఈ వెనక మీకు ఇలా వస్తుంది అని చెప్పి చూపించండి, పర్లేదు. ఓకేనా? సేమ్ ఇంకోటి కూడా అలాగే. ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే ఇక రౌండ్ నెక్ ఒకటి, చిన్న రౌండ్ డ్రాపు మనకి, ఇంకోటి వచ్చేసి కింద మనకి పాన్ గల్లలాగా ఒకటి డ్రాప్, రౌండ్ డ్రాప్లోనే. ఇంకోటి వచ్చేసి మనకి చూడండి చిన్న టెంపుల్ డిజైన్. ఒకటి వచ్చేసి ఇంకొక నెక్ డిజైన్ అనమాట. ఇది డ్రెస్సులకి అన్నిటికీ కూడా పనికి వస్తుంది. ఇక్కడ మధ్యలో అయితే హోల్ లాగా వస్తుంది, కింద ఒక చిన్న షేప్ అనేది వస్తుంది అనమాట. ఇది కూడా బాగుంటుంది, రెడీమేడ్ వాటికి ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక రకమైన టెంపుల్ డిజైన్, పాట్ షేప్ కిందికి ఉంటుందన్నమాట. ఇది చాలా బాగుంటుంది. అలాగే ఇది వచ్చేసి కట్ వర్క్ అనమాట. ఇది వచ్చేసి కట్ వర్క్ పైన ఇలా ఉంటుంది. ఇలా మీకు ఒక 20 రకాలు ఇస్తాం. 10 రకాల బోట్ నెక్కులు, 10 రకాలు నార్మల్ అనమాట.
అయితే ఇవేం చేస్తాము అంటే చక్కగా మీకు అందజేస్తాము. ఇప్పుడు నేను చెప్పిన నెంబర్కి మీరు ఈ నెంబర్ ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఈ నెంబర్ ఎవరికైనా కావాలి అనుకుంటే చక్కగా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూనే ఉంటాను, మీరు ఫీడ్ చేసుకోండి. ఓకేనా? ఇలా మీకు ఏంటంటే అన్నీ కూడా పంపిస్తాం అనమాట. ఇప్పుడు వీటిని ఏంటి అంటే చాలామందికి చిన్నపిల్లలకైతే ఎలా పెట్టాలని డౌట్ ఉంటుంది. అదేంటి అంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఒక వెడల్పు నెక్కు తీసుకొని ఇప్పుడు ఇదే నేను వేసి చూపిస్తాను మీకు. ఒక వెడల్పు నెక్కు ఇది చూసేయండి, డ్రాపు. ఈ డ్రాప్ని మనం వేసాము ఇలా వేసేసి చూడండి, ఇలా వేసి చూడండి. ఇక చిన్నగా కట్ వర్క్ అనేది ఇలా పెట్టుకున్నాము. ఇలా పెట్టేసి చక్కగా నేనేదో అందాజ గీస్తున్నానండి, మీరు కరెక్ట్గా గీసుకోండి. ఇంకా ఇలా పెట్టేసాం కదా. ఇప్పుడు ఈ డ్రాప్ వెడల్పు తగ్గాలి అనుకుంటే మీరు ఈ గనుపు మొత్తం తీసేయండి. ఓకేనా? ఈ గనుపు తీసేసి ఈ డ్రాప్ అనేది ఇక్కడికి వేసుకోండి, మీకు సరిపోతుంది. అంటే అప్పుడు మనం ఎలా వేయాలి అంటే మీకు ఇంకా చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా ఉన్నదాన్ని మీరు ఏం చేయండి ఇక్కడ దాకా కూడా తగ్గించుకోవచ్చు. అంటే ఈ వెడల్పు తగ్గుతుంది, మీకు ఈ వెడల్పు తగ్గుతుంది. చిన్నపిల్లలకి అలా ఇక్కడ తగ్గించండి, మీకు ఆటోమేటిక్గా నెక్ అనేది దగ్గరకు వస్తుంది అనమాట. ఇవి బ్రాడ్ నెక్ తొడిగే వాళ్ళకి పనికొస్తాయి, డీప్ నెక్ తొడిగే వాళ్ళకి పనికొస్తాయి, చిన్న నెక్ తొడిగే వాళ్ళకి కూడా పనికొస్తాయి. ఇదే నెక్కు మళ్ళీ మీరు డ్రెస్కి ఎలా వేయాలి అని అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ 2 గనుపులు ఇక్కడ దాకా వేశారు కదా, తర్వాతకి ఈ 3వ గనుపు ఇలా పెట్టేసి దీనికి ఇక్కడికి వేయండి. చూడండి, ఇలా ముందు భాగం వేసేస్తే మీకు ఏంటంటే ఒక డ్రెస్కి పనికొస్తుంది అనమాట. ఇది ఇక్కడికి చిన్నదాన్ని ఇలా మనం చిన్న డ్రాప్ లాగా మనం కట్ చేసుకొని ఇక్కడ చిన్న బటన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఇక మనం ఎలా చేయాలన్న ఒక ప్లాన్ ప్రకారం ఈ నెక్కులు వెడల్పు తగ్గించవచ్చు, వెడల్పు పెంచవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది బాగా నేను డీప్ నెక్ ఇస్తున్నాను మీకు, ఇది కూడా చూపిస్తాను చూడండి చక్కగా మీకు. ఇప్పుడు ఇక్కడ వేసి ఇప్పుడు ఈ డీప్ నెక్ అనేది ఇచ్చాను. ఈ డీప్ నెక్ వెడల్పు వచ్చేసి మనకు 3.5 ఉంటుంది. ఇప్పుడు మీరు 3.5 పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడికే గీయండి, అప్పుడు ఇది తగ్గుతుంది అనమాట మీకు వెడల్పు అనేది. అలా మీరు చేసుకోవాలి. ఇంకా ఇలా పెట్టేసి ఇక్కడ గీసుకోండి. ఈ వెడల్పు కొలవండి ఒకసారి, ఇది ఎంత ఉంది అని కొలిసి దీన్ని మినహాయించి దీన్ని తీసేసి మిగతాది మీరు డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. అలా ప్రతిదీ కూడా మీకు చాలా ఉపయోగపడేదండి. ఈ 20 రకాలు కూడా మీకు మంచి ఆఫర్ పెట్టాను. ఆఫర్ వచ్చేసి 699 రూపాయలు అనమాట. మీరు చక్కగా ఇప్పుడు బుక్ చేసుకుంటేనండి ఈ ఆఫర్ మారొచ్చు. ఎందుకంటే నేను కొన్ని వందలు చేసి ఉంచుతానండి. ఈ నెక్కులు, ఈ హ్యాండ్స్ డిజైన్స్ ఒక 10 మంది ఆడవాళ్ళని పెట్టి నా యొక్క అచ్చు ఇచ్చేసి వాళ్ళకి మంచిగా డ్రాయింగ్ చేసి మంచిగా గీసి కట్ చేయమంటాను. టైలర్స్ని మన దగ్గర ఉంటారు కదా వర్కర్స్, వాళ్ళు నాకు 3 రోజులు మిషన్ వర్క్ చేస్తే 3 రోజులు ఈ వర్క్ చేస్తారనమాట. అలా ఒకేసారి ఒక 100 కాగానే ఆ 100 నెక్కులకి 100 హ్యాండ్స్కి నేనేం చేస్తానంటే ఒక ఆఫర్ అనేది పెడతానమాట. అప్పుడు రేట్ అప్పుడు ఉంటుంది. ఇక తర్వాతకి మళ్ళీ ఆ 100 అయిపోగానే మళ్ళీ రేటు పెరుగుతుందో తగ్గుతుందో నేనైతే చెప్పలేను. కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకునే విధానం ఈ నెంబరేనండి. దీనికి వాట్సాప్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు 9550514419. ఓకేనా? తర్వాతకు వచ్చేసి హ్యాండ్స్ అనమాట. ఈ హ్యాండ్స్ ఏంటి అంటే చక్కగా మనకి 10 రకాలు ఉంటాయి. ఇవేంటి అంటే పెళ్లి కూతుర్ల డిజైన్స్ అనమాట. అన్నీ కూడా చూడండి చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి మనకి క్యాప్ హ్యాండ్స్ అంటారు. అంటే పైన వరకు మనకి భుజం కొంచెం లోతుకి 3 ఇంచెస్ లోతుకి మనకి 6 ఇంచెస్ వెడల్పున కట్ చేస్తాము. ఈ ముక్క కూడా మీకు ఇస్తాము. దీన్ని బట్టి మీరు కుర్చీ పెట్టుకుంటారో, లేకపోతే ఇలాంటి ప్యాచ్ వేరేది పెట్టుకుంటారో, నెట్ పెట్టుకుంటారో, లేకపోతే ఈ రౌండ్ మొత్తానికి మొగ్గలు పెట్టుకుంటారో, లేస్ వేసుకుంటారో, లేకపోతే పోట్లీ బటన్స్ పెడతారో, అది మీ ఇష్టం. చాలా విధాలుగా ఈ హ్యాండ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఒక్కటే కాదండి, ఇది కూడా అంతే. మనకి ఫిష్ కట్ అనమాట. ఈ ఫిష్ కట్ మనం మొత్తం ఈ చెయ్యి సపరేట్ కట్ చేసుకొని ఇటువైపు మనం పైపింగ్ వేసుకొని కుట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ముందు కనబడే దాంట్లో పోట్లీ బటన్స్ కానీ మొగ్గలు కానీ పెట్టుకోవచ్చు. ఇంకా ఈ షేప్ ఇలా డైరెక్ట్ కూడా కట్ చేసి కుట్టుకోవచ్చు అనమాట. తర్వాతకు వచ్చేసి ఇది నెక్కు నేను టెంపుల్ డిజైన్ పెట్టాను చూడండి, అదే హ్యాండ్ డిజైన్ అనమాట. హ్యాండ్కి ఇది వస్తుంది, బ్లౌజ్కి అది వస్తుంది. దీనికి చిన్న కట్ వర్క్ అనేది ఇచ్చాము. తర్వాత చిన్న డైమండ్ షేప్ ఒకటి హాఫ్ హ్యాండ్కి, దాన్ని ఫుల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ హ్యాండ్ అనేది మనం హాఫ్ హ్యాండ్ లాగానే ఉంచొద్దు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే డ్రాయింగ్కి ఇక్కడిది వేసుకోండి. అర్థమైందా మీకు? ఇప్పుడు నేను అది కూడా వేసి చూపిస్తాను చూడండి. ఇలా మీకు కనిపిస్తుందమ్మా? ఇంకా చూడండి, ఇలా డ్రాయింగ్ వేసేసుకొని నేను అందాజకు డ్రాయింగ్ వేస్తున్నాను. ఇలా వేసేసి మీరు ఎంత పొడుగు పెట్టుకోవాలనుకుంటున్నారో అంత పొడుగుకి దీన్ని ఇలా గీయండి. ఇలా గీసి అప్పుడు ఈ డ్రాప్ అనేది ఇక్కడ వేసేసుకోండి. ఓకేనా? ఇలా కూడా వేయచ్చు. మళ్ళీ ఈ డ్రాప్ని ఇలా కూడా పెంచవచ్చు. చూడండి మన ఇష్టం. మళ్ళీ తర్వాతకి ఇలా కూడా మనం ఈ డ్రాప్ని పెంచవచ్చు. తర్వాతకి ఇక్కడ దాకా కూడా ఈ డ్రాప్ని కంటిన్యూ చేయొచ్చు. వాళ్ళ 4 డ్రాపులు పట్టేటట్టుగా హ్యాండ్స్ పెట్టేసి
మనం చేసుకోవచ్చు అనమాట. ఇది డైమండ్ డ్రాప్ అంటారు దీన్ని. ఓకేనా, ఇది అయిపోయింది. ఇది వచ్చేసి కృష్ణ ముకుంద మురారి అనమాట. ఇది కూడా మనం 2-3 విధాలు కుట్టొచ్చు. బుట్టలు బాగా లేసేటట్టు, లైట్గా ఉండేటట్టు, ఇలా అణిగి చేతికి అతుక్కొని ఉండేటట్టు, ఈ వీ షేప్లో నెట్ వేసుకునేటట్టు అన్నిగా మనం చేసుకోవచ్చు. దీన్ని చేయి పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి చిన్న బుట్ట చేయి, అలాగే త్రిబుల్ డైమండ్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్, తర్వాతకు వచ్చేసి ఇది వచ్చేసి చిన్న బాదం షేప్ అంటారండి. దీంట్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా నేను వీలైతే ఇన్స్టాగ్రామ్లో తీస్తానండి. దీంతోనే కట్ చేసి చక్కగా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి కట్ వర్క్, ఇది వచ్చేసి మనకి రాసి బుట్ట అనమాట. ఇలా 10 రకాలు మీకు ఇస్తామన్నమాట. ఈ 10 రకాలు వచ్చేసి కూడా 699 రూపాయలు. కొరియర్ ఛార్జీ మాత్రం వేరే ఉంటుందండి. మళ్ళీ కొరియర్ ఛార్జీ లేదని చెప్పారు వీడియోలో అయితే అనొద్దు, మన పిల్లలు మాట్లాడతారు. అది ఏరియాని బట్టి ఉంటుంది, అది ఎంత అనేది నేను చెప్పలేను. అది మిమ్మల్ని మీరు చెప్పగానే పిల్లలు 100 అవుతుందా, 150 అవుతుందా, 50 అవుతుందా అనేది వాళ్ళు చెప్పేస్తారు, దగ్గర దూరం అనేది. దాన్ని బట్టి మీరు కొట్టేయండి. ఓకేనా, మీకైతే ఒక రోజు లేట్ కావచ్చు కానీ రాకుండా అయితే ఉండవు. ఒకవేళ మీ ఏరియాలో అడ్రస్ లేక రాంగ్ వచ్చినా మళ్ళీ మీ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తాము. అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. మమ్మల్ని నమ్మొచ్చు, మీరు అమౌంట్ కొట్టొచ్చు. ఆ అమౌంట్ కూడా ఇదే నెంబర్కి కొట్టి స్క్రీన్ షాట్, అడ్రస్, పిన్ కోడ్ నెంబర్ పెట్టి నాకు నెక్ డిజైన్స్ కావాలి, నాకు హ్యాండ్స్ డిజైన్స్ కావాలి అనుకుంటే ఇలా 2 కలిపి తీసుకుంటే 1400. కొరియర్ ఛార్జీ కూడా మీకు తక్కువ పడుతుంది. విడివిడిగా తీసుకుంటే మళ్ళీ మీ కొరియర్ ఛార్జీ డబల్ పడవచ్చు. అంటే ఒకేసారి తీసుకుంటే మీకు బాగుంటుంది. వీటితో పాటు మన దగ్గర ఏంటంటే ఆ బ్లౌజ్ కటింగ్స్ కూడా ఉన్నాయి. అన్ని కటింగ్స్ ఉన్నాయి. అవి కూడా మీకు నేను కావాలంటే నడుము సైజ్ ప్రకారం ఇస్తాను, మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇలాగే మీకు ఏ డిజైన్ కావాలన్నా నాకు ఈ నెంబర్కి వాట్సాప్లో అడగండి. ఒకవేళ నా దగ్గర అవైలబుల్ ఉంటే ఉంది అని చెప్తాను, బుక్ చేసుకుని తెప్పించుకోండి. ఓన్లీ స్టిచ్చింగ్ వచ్చు, కటింగ్ రాదు అన్న వాళ్ళకే ఇది. కటింగ్ నాకు అన్నీ వచ్చు అనుకునే వాళ్ళకైతే నేను ఈ ఫెసిలిటీస్ ఏవి లేవండి. రాదు అని కొంచెం భయపడి టెన్షన్ పడే వాళ్ళకి, పని పెంచుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి. చక్కగా తీసుకోండి. 20 రకాల నెక్ డిజైన్స్, 10 రకాల హ్యాండ్స్ డిజైన్స్, 1400. కొరియర్ ఛార్జ్ మినిమం 100 ఉంటుంది. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏది కావాలన్నా కూడా నేను చక్కగా ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్కి మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియో రిప్లై పెడతాను. ఓకేనా, మంచి మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి.